Hello, sir. Hi. Flight is on time? On time, sir. Your ticket and boarding pass. నెల్లూరుకి అర్జెంట్ ఒక మెసేజ్ పంపించాలి. No problem, sir. లోపల డెల్టాగ్రామ్ శాటిలైట్ ఈమెయిల్ కౌంటర్ ఉంది. అక్కడ నుంచి పంపిద్దాం. వెంటనే చేరుతుంది. Let me see. Yes, Come sir. on. నాన్న టెన్షన్ అవ్వకండి. ఫస్ట్ ఈమెయిల్ టెన్షన్ గా ఉంటుంది. ఆ తర్వాత అలవాటైపోతుంది. నా ఫ్రెండ్స్ అడిగి డీటెయిల్స్ అన్ని కనుక్కొని వచ్చాను. నాన్న నేను కూడా నా ఫ్రెండ్స్ దగ్గర డీటెయిల్స్ అన్ని కనుక్కొని వచ్చాను. నేరుగా వెళ్ళి లెఫ్ట్ తిరగండి. అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది. అదే ఇమిగ్రేషన్ కౌంటర్. ఆ తర్వాత సెక్యూరిటీ చెక్ పూర్తిగానే మీకు 2 కార్డు ఇస్తారు. వాటిలో పెద్దదిగా ఉండేది బోర్డింగ్ కార్డ్. ఓకే నాన్న అక్క తప్పుగా చెప్తుంది. చిన్నదిగా ఉండేది బోర్డింగ్ కార్డ్, పెద్దదిగా ఉండేది లగేజ్ కార్డ్. నేను కరెక్ట్ గా కనుక్కొచ్చాను నాన్న. అయ్యో ఏమిటి మీ ఇద్దరు కలిసి డాడీని అలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఊరుకోమా, నీకేం తెలియదు. కాటన్ ప్యాకెట్ తీసుకున్నారా? ఏ కాటన్ అమ్మా? అయ్యో దూదిచ్చానే ఇంట్లో పోయింది. మీరిద్దరూ చేసిన హడావిడిలో మర్చిపోయి ఆ కాటన్ ప్యాకెట్ ని ఇంట్లోనే వదిలేసి వచ్చేసాను. గోవిందా గోవిందా, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేప్పుడు మీ చెవులు దిమ్మెక్కి కన్ను బెరి డమాల్. అయ్యో ఏంటి నువ్వు ముందే చెప్పకూడదా? ఇప్పుడు ఎలాగా? ఎవరు? నేనా? అంతా నీ వల్లే. నీ వల్లే. ఆపండి. ఎక్కడికి వచ్చాను గొడవేనా? నా చెవులకి ఏమీ కాకుండా ఆల్టర్నేటివ్ ఉంటే చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, ఫ్లైట్ లో కూడా కాటన్ దొరుకుతుంది. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారుగా, నేను అప్పుడే చెప్పాను కదా ఫ్లైట్ లో కాటన్ ఇస్తారని. నాన్న ఇది ఎప్పుడు చెప్పింది? నేను అప్పుడే చెప్పాను, మీరు ఎవరు వినిపించుకోలేదు. ఏ అబద్ధం చెప్తుంది చూడండి. ఏమిటే ఇదంతా? హాయ్, ఇదిగోరా, ఇందులో అవసరమైన పేపర్స్ ఉన్నాయి. నేను అన్ని కనుక్కొచ్చాను. వెరీ సింపుల్. తిన్నగా వెళ్ళి లెఫ్ట్ కి తిరిగితే ఇమిగ్రేషన్ కౌంటర్. అయ్యో మా అమ్మాయిలు ఆల్రెడీ క్లియర్ గా అంతా చెప్పేశారు. నువ్వు మళ్ళీ కోసింద గోయకు. నువ్వేం చేస్తావంటే వీళ్ళ ముగ్గురిని జాగ్రత్తగా ఇంట్లో డ్రాప్ చేయి. ఓకే వెళ్ళు. అలాగే. టైం ఎందుకు బ్యాగ్? ఆరోగ్యం జాగ్రత్త అండి. నువ్వు రా డార్లింగ్. బాయ్. నాన్న ఫారెన్ లైనా మర్చిపోకుండా యూజ్ చేయండి. దేన్నమ్మా? దీన్ని. బాయ్. ఓకే హ్యాపీ జర్నీ. బాయ్ డాడీ. బాయ్. Anything else? Only this. This one? Yeah. Okay. హలో. హాయ్. హాయ్. మీకోసం ఎక్కడైనా వెతకలం? నాకోసం వెతికారా? ఏం లేదు, ఇది ఇచ్చేద్దామని వచ్చాను. ఏముంది ఇందులో ఏముందో అడగండి, ఏం రాస్తుందో చదవండి. ఏంటి? ఓ ప్రెస్ నొక్కండి. అక్కడ ఏముందో చదవండి. టర్న్. తిప్పండి. పుల్. లాగండి. గాడ్, మీకెలా తెలుసు? ఇప్పుడు మీరు అన్నారే గాడ్ అంటే దేవుడు, ఆయనే వెళ్ళి హ్యాపీ బర్త్డే చెప్పని చెప్పాడు. మీకు నచ్చిందా? అంటే నాకు నచ్చిన స్నేహితుడు నన్ను వెతుక్కుంటూ వచ్చి శుభాకాంక్షలు చెప్తే ఎలా నచ్చకుండా ఉంటుంది? నేను మెచ్చిన స్నేహితుడు బెస్ట్ విషెస్ చెప్తే ఎందుకు నచ్చకుండా ఉంటుంది? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నేను వస్తాను. థ్యాంక్ యూ. హలో శ్రీధర్. అవును, నేను శ్రీధర్నే మాట్లాడుతున్నా. నేనే ఎలా కనిపెట్టారు? నేను హలో కూడా చెప్పలేదే. నాతో మాట్లాడాలని ఫోన్ చేసి మీరు మౌనంగా ఉంటే నేను కనిపెట్టలేనా ఏంటి? అదే ఎలా కనిపెట్టారు? అదంతే. ఏంటి సడన్ గా ఫోన్లు? నాకు సర్ప్రైజ్ గా ఉంది. ఒక ముఖ్యమైన విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు, అందుకే. చెప్పండి.
ఏంటి విషయం? చెప్తాను, మీరు కోపగించుకోరుగా? కోపగించుకోను, చెప్పండి. విజయ్, దయచేసి తప్పుగా అనుకోరుగా? తప్పుగా చెప్తే రైట్గా అనుకోను, రైట్గా చెప్తే తప్పుగా అనుకోను. చెప్పండి. అదేంటంటే, వద్దండి, మీరు ఫోన్ పెట్టేయండి, నేను డైరెక్ట్గా వచ్చి చెప్తాను. అయ్యయ్యో, మీరు సడన్ గా ఫోన్ చేసి ఏదో చెప్పాలని చెప్పి ఫోన్ కట్ చేశారంటే తర్వాత నాకు నిద్రే పట్టదు. పర్వాలేదు, చెప్పండి, ఏం చెప్తారో చెప్పండి, నో ప్రాబ్లం, నేనే అనుకోను. నేను చెప్తాను, రెడీయేనా? విన్నారుగా? విన్నారు కదా, ఏం చెప్పారు అసలు? జోక్ చేయకండి, నేను చెప్పాను కదా, అందుకే డైరెక్ట్గా వచ్చి చెప్తాను అన్నాను. నా కోసం ఇంకోసారి చెప్పకూడదా? సరే వినండి. వినపడిందా? అయ్యో, నిజంగానే వినిపించలేదండి. ప్లీజ్. ఓకే, మీరు ఫోన్ కట్ చేయండి, ఇంతకు మించి గట్టిగా నేను చెప్పలేను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఓకే, ఒకసారి నా కోసం. ఓకే, దిస్ ఇస్ థర్డ్ అండ్ ఫైనల్ ఛాన్స్. జాగ్రత్తగా ఫోన్ చెవి దగ్గర పెట్టుకోండి, నేను మళ్ళీ చెప్పను. విన్నారా? విన్నాను. విన్నారా? ఏం విన్నారు? మీరేం చెప్పారు అదే విన్నాను. అదే నేనేం చెప్పాను? నేను మీలాగా 3 ఛాన్స్లు ఇవ్వను, ఓన్లీ 1 ఛాన్స్. రిసీవర్ ని చెవికి దగ్గరగా ఉంచుకోండి, ఓకే? విన్నారా? అయ్యో, ఏం వినపడలేదండి. నేనేం చెప్పానన్నది నా కోసం చెప్పకూడదా? చెప్పను. ఏ? బాగలేదు. బాగలేదా? కొన్ని విషయాలు వినడానికి బాగుంటాయి, చెప్పడానికి బాగుండవు. మీకోసం చెప్తాను. ఐ లవ్ యూ. చెప్పు. ఆర్ ఏ బి బి ఐ టి. ఏంటన్నా అందరూ మేడ మీద ఉన్నారు? ఇంతసేపు కిందనే ఉన్నావురా, సడన్ గా కరెంట్ కట్ అయింది. ర్యాబిట్ అని చెప్పే కదా, ఒక్క పోస్తుందని పైకి వచ్చాం. అరే ఆశ్చర్యంగా ఉంది, శ్రీధర్ ఇంట్లో ఉన్నాడు. హాయ్ చదా, ఇదిగో 2 నెలలకి ముందు రావాల్సిన అరియర్ స్టెప్ 1350 రూపాయలు. థ్యాంక్ గాడ్. మీ చెల్లెలి బర్త్డేకి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. రేపే కళాంజలికి వెళ్ళి ఒక మంచి చూడిదార్ తీసుకోవాలి. రేపటిదాకా టైం ఎందుకు వేస్ట్ చేయడం? ఇవాళ వెళ్దాం, కానీ ఒక కండిషన్. చందన సిల్క్స్ కి వెళ్దాం. ఏ? అక్కడే నీకు నచ్చిన బద్రీ ప్రింట్ శారీస్ ఉండేది. ఆ రోజు నువ్వు రేట్ చూసి వద్దని వచ్చేసావు. నా మనసుకు బాధ అనిపించింది. రేట్ చూసి వద్దంటే నాకు నచ్చిందని అర్థమా? నీకు చుడిదారే. లేదు సారీయే కొనాలి. లేదు నీ బర్త్డే కనుక నీకు చుడిదారే. సారీయే కొనాలి. లేదు నీకు చుడిదారే. లేదు. ఏమిటినా? నానా, చాలా రోజులుగా కళ్ళజోడు మార్చాలంటున్నారు కదా, ఇందులో 1350 రూపాయలు ఉన్నాయి. ముందా పని చేయండి. నేనేదో టైం పాస్ కోసం వీడిని చదివిస్తున్నాను. ఇంత ఖర్చు పెట్టి కళ్ళజోడు మార్చాల్సిన పని లేదు. ముందు తీసుకొని నీ షూ మార్చు. చూడు ఎంత చండాలంగా ఉందో. కలర్ ఏంటో కూడా తెలియటం లేదు. అసలు ఒరిజినల్ కలర్ ఏమిటిరా? నీకు కొన్నప్పుడు ఏ కలర్ ఉందో నాకు తెలుసు, అది చాలదా? కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయి? సరే ఓ పని చేయి, అతి ముఖ్యమైన ఖర్చులు ఎవరికి ఉన్నాయో తెలుసుకొని వాళ్ళకి డబ్బు. ఓకే ఓకే. శ్రీధర్, నువ్వేంటి ఏం మాట్లాడట్లేదు? నీకేమైనా కావాలా? నువ్వేం డిసైడ్ చేసినా ఓకే అన్నయ్య. చెప్పు, నీకేం కావాలి? అన్నయ్య, ఇఫ్ యూ డోంట్ మైండ్ వాక్మెన్ కొనివన్నయ్య. నా ప్రొఫెషన్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అందులో చిన్న చిన్న సౌండ్స్ ఎఫెక్ట్స్ క్లియర్ గా అనిపిస్తాయి. ఎన్నాళ్ళుగా అనుకుంటాను, కుదరలేదు. వాక్మెన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. అన్నయ్య, ఆ భద్ర ప్రింట్ సారీస్ ఎక్కువ రోజులు ఉండవు. సారీయే కొందాం. ఏ, నీకు బర్త్డే కనుక చుడిదారే తీసుకోబోతున్నా. ముందు నువ్వు షూ కొనుక్కోరా, నా మాట విను. ఇదంతా అయ్యే పని కాదు, కానీ ఎప్పటిలాగే మన చీటీలు వేసి చూద్దాం. శ్రీధర్, చిన్ని, రెయిన్బో వచ్చింది చూడు. ఇంద్రధనుసు అని అరా.
అర్చన రారా. హాయ్ రెయిన్బో. ఇది నా హ్యాండ్ రైటింగ్ అదే. శ్రీధర్, నువ్వు ఇంద్రధనస్సు చూడవా? చూసేనన్నయ్య. ఎలా? థ్యాంక్స్ అన్నయ్య. రా. గుడ్. ఆ బాబుని చూడండి. హాయ్. సో క్యూట్. వెయిట్ చూద్దామా? ఓకే. అయ్యో చేంజ్ ఉండండి. లేదు. నా దగ్గర ఉంది. ఇదిగోటి. ఎక్కి నించోండి. అయ్యో. ఏమొచ్చింది? మీరెక్కి నుంచండి. నా వెయిట్ నాకు తెలుసండి, 73.5 కిలోలు. మిమ్మల్ని చూసిన తర్వాత ఓ 1/2 కిలో పెరుగుంటాను. ఎక్కి నుంచోమన్నాను కానీ ఉపన్యాసం ఏమన్నానా? కాయిన్ ఇవ్వండి. ఓ సారీ. ఓకే. ఇవ్వండి. సరే, మీరే చదవండి. మీరు చాలా చాలా అదృష్టవంతులు. అనుకున్నది త్వరలో సాధిస్తారు. ఇది తెలుసుకోవడానికి ₹1 ఖర్చు పెట్టాలా? నాకు ముందే తెలుసండి. ఎలా? ఇంతకు ముందే ఇక్కడికి వచ్చి 1 రూపీ వేసి చూసారా? నేను నిజంగా అదృష్టవంతునండి. ఎవరికైనా ఇల్లు కూడా ఒక సంతోషమైన విషయం అయితే నాకు ఇల్లు మాత్రమే సంతోషమైన విషయం. నన్ను మా ఇంట్లో అరచేతిలో పెట్టుకుని చూసుకుంటున్నారు. నేను ఇంతవరకు ₹10 కూడా ఇంటి కోసం సంపాదించి ఇవ్వలేదు. కానీ మా నాన్నగారు తెలిసిన వాళ్ళందరికీ నా గురించి ఏం చెప్తున్నారో తెలుసా? మా చిన్నపై కష్టజీవి, చాలా మంచివాడు, తొందరలోనే అతను అనుకున్నది సాధిస్తాడని చెప్తున్నారు. ఇలాంటి తండ్రి ఎక్కడైనా ఉంటారా? మా అన్నయ్య, నీ కూడా కలిపి నేనే సంపాదిస్తున్నాను, నువ్వు వెళ్ళి మ్యూజిక్ పని చూసుకో అని చెప్పి ఓవర్ టైం కూడా చేస్తున్నాడు. హీస్ గ్రేట్. అయ్యో, మా వదిన గురించి చెప్పనే లేదే. తల్లి లేని బిడ్డ కదా అని తన బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. మా చెల్లెల ముందు దేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోనంటే టక్కని మా అన్నయ్య పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటుంది. షీ సో స్వీట్. మన చుట్టూ ఉన్నవాళ్ళు మనం బాగుండాలని కోరుకుంటే చాలండి. అంతకన్నా అదృష్టవంతుడు ఇంకెవడూ ఉండడం. ఆ విషయంలో నేను గొప్ప అదృష్టవంతుడిని. హలో, ఏమైంది? గ్రేట్, సింప్లీ గ్రేట్. ఓకే, కార్డ్ చూపించమని అడిగాను, చూపించలేదే. నో ప్లీజ్, వద్దు. నేను చెప్పేది వినండి, చూపి ఓకే, ప్లీజ్. ఉండండి. ప్రెస్ చేయండి. ప్రెస్ ప్రెస్ ప్రెస్. డన్. ఫుల్. కింది 10 ఏళ్లకు ముందు రెడ్డి గారు సంతకం చేసి మీకిచ్చిన బుక్ అని తెలిసిన వెంటనే తీసుకొచ్చేసాం. చాలా థ్యాంక్స్ అమ్మా. నాకు మొట్టమొదటిసారిగా ఆర్కే నాయుడు నిర్మాతని సంతకం చేసి ఇచ్చింది సి నారాయణ రెడ్డి గారే. ఈ బుక్ ఇంకా భద్రంగానే ఉందనుకుంటున్నాను.